అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ కొనసాగుతుంది. పాడేరు ఐటీడీ ఎదుట 11వ రోజుకు చేరుకుంది. పాడేరు తెలుగుదేశం నాయకులు కిల్లు రమేష్ నాయుడు ఉద్యోగుల సమ్మెకు మద్దతు పలికారు. సమ్మెలో పాల్గొని ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తను కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చానని, మీ సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉందని, రానుంది మన ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. ఇంకొక 2 నెలల్లోనే అయితే వస్తుంది. మీ సమ్మెకు, ఈ న్యాయమైన కోరికలకు తీర్చే వరకు మేము కూడా సమ్మెలో పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకొక విషయము, ఈరోజు నేను కూడా అందరూ మీ మధ్యలోని ఉపాధ్యాయ వృత్తి నుంచి బయటకు వచ్చాను కాబట్టి మీ అందరూ సలహా సంప్రదింపులతో అన్నిటికీ ముందుకు వెళ్తాను. దయచేసి మీరందరూ కూడా నన్ను సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఏంటంటే రేపు ఒకప్పుడు మనకు సమ్మెగా ఉండేటట్టయితే భోజన కార్యక్రమం ఏర్పాటు నేను చేసుకుంటాను. దయచేసి అది కొంచెం నాకు ఆ వెసులుబాటు నాకు కల్పిస్తారని కోరుకుంటున్నాను. రేపు ఏమైనా కొద్ది మెటీరియల్ కావాల్సి వస్తే నేను రేపు ఒక్క రోజుకి భోజనాలు ఏర్పాటు చేసి నేను చేసుకుంటాను. నమస్కారం.